హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం. ఒక వస్తువు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్, అది 680 రూపీస్ కి అమ్మబడింది. అయితే మొత్తం డిస్కౌంట్ శాతం ఏంటనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ ఇచ్చారు. అయితే ఇది ఎంతకు అమ్మబడుతుంది? 680 రూపీస్ కి అమ్మబడుతుంది. ఎస్పీ ఈక్వల్ టు 680 రూపీస్ కి అమ్మబడుతుంది. అయితే మొత్తం డిస్కౌంట్ శాతం ఏంటనేసి అడుగుతున్నారు. డిస్కౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసినట్లయితే మనకి డిస్కౌంట్ ఎంత అనేది వస్తుంది. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత? 800 మైనస్ 680. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 120 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారు మన క్వశ్చన్ లో? మొత్తం డిస్కౌంట్ శాతం ఎంత అనేసి అంటున్నారు. డిస్కౌంట్ శాతం ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు 120/800 ఇంటూ 100. ఇప్పుడు ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 4 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. దీంట్లో 30 టైమ్స్ పోతుంది. 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 15 టైమ్స్. అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ వచ్చేసి 15% వచ్చింది. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 15%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.